హాయ్, వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్. సో నాకు ఒక కామెంట్లో ఒకరు ఏం చేశారంటే, హౌ టు రికగ్నైజ్ ఫేక్ ఫ్రెండ్స్ని ఎట్లా గుర్తించాలి, అంటే మన ఫ్రెండ్స్లో వీళ్ళు నిజాయితీ పరులా కాదా అని. సో ఇక్కడ గుర్తించడానికి అదేం టెస్ట్ కాదు. ఇప్పుడు అదే లిట్మస్ టెస్ట్ లాగా పేపర్ మీద పెట్టి బ్లూ అవుతుందా అట్లా కాదు కదా. ఎందుకంటే మనిషి మైండ్ అనేది ఒక స్పాన్ ఆఫ్ టైంలో ఒక విధంగా రెస్పాండ్ కావచ్చు, అండ్ యాజ్ అ టైమ్ గోస్ ఆన్ దే మే రెస్పాండ్ టు దే మే ఎగ్జిబిట్ ద వేరియస్ బిహేవియర్స్. అంటే ఇక్కడ ఏంటంటే ఒక రైట్ తగిన మనకు ఒక వ్యక్తితో కానీ ఒక రైట్ స్పాన్ లేకుంటే, అంటే స్పాన్ ఆఫ్ కంపానియన్షిప్ లేకుంటే మనము చెప్పలేమన్నమాట. సో ఇక్కడ ముందే మనము వీళ్ళు ఫేకా, వీళ్ళు రైటా, జెన్యూనా అని ఎట్లా చెప్పగలుగుతాం చెప్పండి. సో ఏదైనా కూడా, బట్ ఏంటంటే ఒకటైతే మనం చేయగలము, బీ కాషియస్, అలర్ట్, ఇవి మనం చేయగలము. సో ఒక వ్యక్తితోటి ఏదైనా స్నేహం చేసేటప్పుడు వాళ్ళు మనతోటి బిహేవ్ చేసే పద్ధతి, సో మన నుండి ఏం ఆశిస్తుర్రు, ప్రతిసారి ఏం ఆశిస్తుర్రు, సో ఎంతసేపు వాళ్ళకు కావాల్సిందే అడుగుతున్నారా, లేకుంటే ఫ్రెండ్షిప్ యొక్క ముసుగులో వాళ్ళకి కావాల్సింది వాళ్ళు సాధించుకుంటుర్రా, లేకపోతే ఫ్రెండ్షిప్ అని చెప్పి ఏదైనా అంటే ఒక ఎట్లా అంటారు, అంటే దాన్ని ఒక కైండ్నెస్గా, ఒక దాని మీద జాలరే, అంటే ఒక స్నేహం అంటే అంతేనా ఇంతేనా అని ఒక ఎమోషనల్గా చేసి వాళ్ళు కావాల్సింది సాధించుకుంటారు. ఆ డబ్బుల విషయం కావచ్చు, లేకుంటే మనతోటి పనులు చేయించుకోవడం కావచ్చు, లేకుంటే వాళ్ళకి తగ్గట్టు మనం బిహేవ్ చేసే పద్ధతి కావచ్చు. సో లేకపోతే వాళ్ళకి మనము ఫిజికల్గా హెల్ప్ చేసేది, ఫిజికల్గా అంటే వాళ్ళ పనులు చేయడము, ఇంకేదైనా వాట్ ఎవర్. సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా సో మనకేమొస్తుంది అల్టిమేట్గా, ఎప్పుడైనా కూడా ఫ్రెండ్షిప్ కానీ రిలేషన్ కానీ ఏదైనా 50-50 ఉండాలి. 50-50 కాకపోయినా సరే కొంచెం అటు ఇటు, ఒక 10% అటు ఇటు. బట్ ఏంటంటే, ఎందుకంటే ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ వాళ్ళకు కూడా వాళ్ళు ఈ యొక్క లైఫ్ని ఒకళ్ళు తీసుకున్నారు ఎర్త్ మీద, అంటే దే హ్యావ్ దేర్ ఓన్ లైఫ్, అండ్ వాళ్ళకు ఒక ఇండివిజువాలిటీ అనేది ఉంటుంది. సో దాన్ని మనము వేరే వాళ్ళైతే తీసుకోలేరు కదా. సో అట్లాంటప్పుడు ఇప్పుడు మనకు ఫేక్ ఫ్రెండ్సా, వీళ్ళు ఫ్రెండ్స్ ఎట్లాంటి వాళ్ళు అనేది మనం మెల్లమెల్లగా చేస్తుంటే ఒక స్పాన్ ఆఫ్ టైంలో మన నుండి అసలు వీళ్ళు ఏం ఆశిస్తుర్రు, మనం చేసిందంతా మనకేమైనా వచ్చిందా, అసలు మనం ఏమైనా పొందినామా, లేకుంటే ఎంతసేపు ఫ్రెండ్షిప్ అనే ముసుగులో మనమే చేసుకుంటూ పోతున్నామా, లేకపోతే ఎండ్ ఆఫ్ ద రిలేషన్ అసలు నాకు ఏమొస్తుంది అని ఎప్పుడైనా మనం ఒక స్పాన్ ఆఫ్ టైం తర్వాత మనల్ని మనం ప్రశ్నించుకుంటే, అప్పుడు ఎన్నిటికీ మనకు రైట్ ఆన్సర్ వస్తుందో లేదో దాన్ని బట్టి మనము ఫ్రెండ్స్ ఎట్లాంటి వాళ్ళు, వాళ్ళని వదిలేయాలా, అవసరమా వాళ్ళతోటి, లేకపోతే వాళ్ళని అవాయిడ్ చేయాలా అనేది మనము నిర్ణయించుకోవచ్చు. సో అంతేగాని ముందే వాళ్ళని గుర్తించడం ఎట్లా అంటే, ఎవరు చెప్పండి, అది మన సెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అది వాళ్ళకు, అంటే వాళ్ళు మనతో బిహేవ్ చేసే పద్ధతిని మనం అనలైజ్ చేయగలిగితే మనకు తొందరగా తెలిసిపోతుంది. లేకుంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ వేస్టేజ్ ఆఫ్ టైమ్ ఇన్ ద మీన్ వైల్. సో ఇవన్నీ జరిగిపోతుంటాయి అన్నమాట. అట్లా కాకుండా తొందరగా మనము చేసి, అంటే వాళ్ళని గుర్తించి వాళ్ళ వల్ల మనకు ఏం ఉపయోగం లేదని చేసినప్పుడు వీ కెన్ బీ aware of those పర్సన్స్ అనమాట. సో దట్స్ ద థింగ్. అండ్ అంతకుమించి ఇంకెంత చెప్పినా కూడా, ఎందుకంటే బేస్డ్ అపాన్ ద రిలేషన్ యాజ్ ఇట్ గోస్ ఆన్ వీ కెన్ జడ్జ్ అంతే. అంతకుముందు నువ్వు ఎంత చెప్పినా కూడా మళ్ళీ ఆ వ్యక్తి తారసపడ్డప్పుడు మనం బిహేవ్ చేసే పద్ధతి కానీ, లేకపోతే ఆ వ్యక్తి బిహేవ్ చేసే పద్ధతి బట్టి కానీ, ఇవన్నీ కూడా కండిషన్స్ అనేవి సిచ్యువేషన్స్ అనేవి పోతుంటాయి. సో వీ కెనాట్ జడ్జ్ ఆల్ ద థింగ్స్ ఆల్ టుగెదర్ ఎట్ ఎ టైమ్. అందుకని ఫేక్ ఫ్రెండ్స్ ఓన్లీ యూ కెన్ జడ్జ్. సో ప్లీజ్ వాళ్ళని మనము అనలైజ్ చేయగలగాలి, చేసి ఏమొస్తుంది అని, అంటే అదే పనిగా అనలైజ్ చేసి అదే పని ఉండదు. ఫ్రెండ్షిప్ అంటే కొన్ని చూపించుకోవాలి, అవుతుంటాయి కొన్ని, ప్రతిసారి కూడా ఏదో స్వార్థంగా కాదు, బట్ ఆల్ ద టైమ్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎంతసేపు కూడా నా నుండే పోవాలి, ఏదైనా ఉంటే అవతల నుంచి నాకు వచ్చేదైతే చాలా తక్కువ రిలేటివ్గా అని అనుకున్నప్పుడు మాత్రం డెఫినెట్గా యూ కెన్ అజ్యూమ్ దెమ్ యాజ్ ద not reliable friends anamata. So that's the thing, and hope this video may help or not, but this is what I can say, and so thanks for listening. Thank you.